హాయ్ ఫ్రెండ్స్. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి జుట్టు ఈ విధంగా మెరుస్తూ మృదువుగా ఒత్తుగా ఉండాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదండి. ఇటువంటి సూపర్ సిల్కీ సాఫ్ట్ హెయిర్ కోసం ఇంట్లో ఉండే సింపుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో హెయిర్ గ్రోత్ ప్యాక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో ఉండే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ ప్యాక్ని మీరు అప్లై చేసుకున్న ఫస్ట్ టైమే దీని రిజల్ట్ అనేది మీకు 100% తెలుస్తుందండి. మీది ఎంత డ్రై హెయిర్ అయినా సరే ఈ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత మీ హెయిర్ ఈ విధంగా సూపర్ సిల్కీగా సాఫ్ట్గా మెరుస్తూ ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఫస్ట్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ ప్యాక్ని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక క్లీన్ బౌల్ తీసుకున్నానండి. ఇందులో బాయిల్డ్ రైస్ వాటర్ అంటే అన్నం ఉడికించగా వచ్చిన గంజి ఉంటుంది కదండి, ఆ గంజిని ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతుల్ని యాడ్ చేస్తున్నానండి. మీరు మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎన్ని కావాలో అన్ని మెంతుల్ని యాడ్ చేసుకోండి. మీది లాంగ్ హెయిర్ అయితే కనుక ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు మెంతుల్ని తీసుకోండి. ఈ మెంతుల్ని ఈ గంజిలో వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలిపి దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ అంటే రాత్రంతా కూడా పక్కన పెట్టేసి ఉంచండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మనం వేసిన మెంతులు ఈ గంజిలో ఈ విధంగా బాగా నాని ఉంటాయండి. మెంతులు మన హెయిర్ గ్రోత్కి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది చాలా వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను కదండి. అలాగే ఈ బాయిల్డ్ రైస్ వాటర్ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుందండి. ఇది మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, మన డ్రై హెయిర్ సమస్యని కంట్రోల్ చేసి హెయిర్ని సిల్కీగా స్మూత్గా ఉంచడానికి, డాండ్రఫ్ని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 10 నుంచి 15 మందార ఆకుల్ని యాడ్ చేస్తున్నానండి. ఈ మందార ఆకుల్ని వాటర్తో చాలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీరు తీసుకోండి. మందార ఆకులు, మందార పువ్వులు ఇవి రెండూ కూడా మన జుట్టుకి ఒక సహజ సిద్ధమైన కండిషనర్ లాగా పనిచేసి మన హెయిర్ డ్రైనెస్ని తగ్గించడానికి, అలాగే మన హెయిర్ పైన స్ప్లిట్ ఎండ్స్ లాంటివి రాకుండా చేయడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇందులో ఫ్రెష్ అలోవెరాని యాడ్ చేస్తున్నానండి. అలోవెరాని ప్లాంట్ నుంచి కట్ చేసిన తర్వాత ఎల్లో కలర్ లిక్విడ్ లాగా వస్తుంది కదా, అదంతా కూడా నీట్గా పోయే వరకు వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి. అలోవెరాలో ఉండే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ మన జుట్టు కుదుళ్ళని బలంగా తయారు చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ మన తలలో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా డాండ్రఫ్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ అలోవెరా మన హెయిర్ పైన ఒక న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేసి మన హెయిర్ని సిల్కీగా స్మూత్గా ఉంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇందులో నేను ఒక ఆమ్లాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశానండి. ఆమ్లా మీ దగ్గర అవైలబుల్ లేకపోతే కనుక స్కిప్ చేయండి. ఇప్పుడు వీటన్నింటిని ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకుని అవసరమైతే ఇందులో ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి వీటన్నింటిని ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో మీరు మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక మందార పువ్వుల్ని కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్ లేవు, అందుకే వేయలేదు. ఇప్పుడు ఈ ప్యాక్లో మీరు రెగ్యులర్గా ఉపయోగించే ఆయిల్ ఏదైనా పర్వాలేదండి. నేను ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వరకు మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇంట్లో ఉండే సింపుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని 100% న్యాచురల్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ప్యాక్ రెడీ అయిందండి. ఈ ప్యాక్ని వారానికి 2 లేదా 3 సార్లు రెగ్యులర్గా అప్లై చేసుకోవటం వల్ల మనకున్న చాలా రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. ఈ ప్యాక్ని ఇంట్లో ఉండే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెయిర్ ఫాల్ సమస్యతో, డ్రై హెయిర్ సమస్యతో బాధపడేవారు వారానికి 2 సార్లు ఈ ప్యాక్ని రెగ్యులర్గా అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ ఫాల్ 200% కంట్రోల్ అవుతుందండి. అలాగే హెయిర్ చాలా చాలా సిల్కీగా, స్మూత్గా, హెల్దీగా కూడా తయారవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇటువంటి న్యాచురల్ హెయిర్ గ్రోత్ ప్యాక్స్ని మనం 1 లేదా 2 సార్లు యూస్ చేసి వదిలేయడం కాదండి. ఏ ప్యాక్ని అప్లై చేసుకున్నా సరే రెగ్యులర్గా వారానికి 2 లేదా 3 సార్లు ఒక నెల రోజుల పాటు అప్లై చేసుకుని చూడండి. అప్పుడే వీటి రిజల్ట్ అనేది మీకు 100% తెలుస్తుంది.
ఈ ప్యాక్‌ని మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలేసి హాఫ్ ఎన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసేయండి. ఈ ప్యాక్‌ని మీరు అప్లై చేసుకున్న ఫస్ట్ టైమే దీని రిజల్ట్ అనేది మీకు 200% తెలుస్తుందండి. హెయిర్ ఈ విధంగా సూపర్ సిల్కీగా, సాఫ్ట్‌గా, స్మూత్‌గా తయారవుతుంది. అలాగే స్కాల్ప్ కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. సో, తప్పకుండా ఈ నేచురల్ హెయిర్ గ్రోత్ ప్యాక్‌ని ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి నేచురల్ హెయిర్ కేర్ రెమెడీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.